మత్తు మనిషిని మనిషిగా ఉండనివ్వదు. ఆలోచించే శక్తి లాగేసుకుంటుంది, కోపాన్ని రెచ్చగొడుతుంది, చివరకు చేతులు రక్తంతో తడిపేస్తుంది. కలిసి కూర్చుని గ్లాసులు ఎత్తిన వారే కాసేపటికే బండరాలెత్తి ఒక ప్రాణం బలి తీసేసుకున్నారు. రాత్రి వరకు కుటుంబం కోసం కష్టపడ్డ ఓ కూలి తెల్లారేసరికి శవంగా మారిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ హత్య ఒక మనిషి మరణం మాత్రమే కాదు, మద్యం మత్తు ఎంత భయంకర విషాదం మిగులుస్తుందో చెప్పే మరో విషాద గాథ. ఈ హత్య వెనక అసలు ఏం జరిగింది? ఆ గొడవ ఎలా హత్యగా మారింది? చూద్దాం. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే సమీపంలోని ఓటేరు దారిలో ఉదయం కనిపించిన దృశ్యం స్థానికులను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అది సహజ మరణం కాదని అత్యంత దారుణంగా జరిగిన హత్య అని తేలింది. చుట్టుపక్కల కనిపించిన భారీ బండరాళ్లు, వాటిపై ఉన్న ఆనవాళ్లు చూస్తే నిందితులు ఎంత క్రూరంగా దాడి చేశారో అర్థమయ్యింది. మృతుడు శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఆదోని ప్రాంతంలోని మాదిరి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఉపాధి కోసం కుటుంబంతో కలిసి 3 సంవత్సరాల క్రితం తిరుపతి సమీపంలోని ఓటేరు ప్రాంతానికొచ్చాడు. మేస్త్రీ పనులు, కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలతో జీవితం గడుపుతున్నాడు. రోజు కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించాలన్నదే అతడి ఆశ. కానీ ఆ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీసుకొచ్చింది. మద్యం సేవించిన సమయంలో కొందరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సాధారణ గొడవ మద్యమత్తు కారణంగా తీవ్ర రూపం దాల్చింది. మాటామాట పెరిగి దాడులకు దారితీసింది. ఆవేశంతో ఉన్న వ్యక్తులు అక్కడే ఉన్న బండరాళ్లను ఆయుధాలుగా మార్చి శ్రీనివాసులిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని క్షణాల కోపం జీవితాంతం తీరని నష్టంగా మారిపోయింది. కలిసి కూర్చొని మద్యం సేవించినంత చదువున్న వారే కొద్ది నిమిషాల తర్వాత ఒకరిపై ఒకరు ప్రాణాలు తీసుకునేంత క్రూరంగా మారడం వెనక అసలు కారణమేంటి? మద్యం మనిషిలోని వివేకాన్ని ఎలా హరిస్తుంది? చిన్న గొడవలను ఎందుకు ప్రాణాంతక ఘర్షణలుగా మారుస్తుంది? ఈ ఘటన అలాంటి ప్రశ్నలను మళ్లీ సమాజం ముందుంచుతోంది. మద్యం మత్తులో ఉన్నప్పుడు కోపం పెరుగుతుంది, ఆలోచించే శక్తి తగ్గుతుంది, మంచి చెడు అనే విచక్షణ మాయమవుతుంది. తిరుపతి రూరల్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుని ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. నిందితులు వదిలి వెళ్లిన ప్రతి ఆనవాళ్లను నమోదు చేస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. హత్య జరిగిన సమయంలో శ్రీనివాసులతో కలిసి ఉన్నవారెవరు? గొడవకు అసలు కారణమేంటి? హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇది ఈ కేసులో అత్యంత విషాదకరమైన విషయం. నిందితులు ఎవరన్నది కాదు, మృతుడి కుటుంబం ఎదుర్కొంటున్న భవిష్యత్తు. ప్రతిరోజు కూలికి వెళ్ళొచ్చిన డబ్బుతోనే ఇల్లు నడిచేది. ఇప్పుడు ఆ ఇంటికి ఆధారం లేకుండా పోయింది. భర్త కోసం ఎదురు చూసిన భార్యకు శవం కనిపించింది. తండ్రి వస్తాడని ఎదురు చూసిన పిల్లలకు ఇక జీవితాంతం ఆగిన జ్ఞాపకాలే మిగిలాయి. ఒక వ్యక్తి మరణంతో ముగిసింది కేవలం ఒక జీవితం కాదు, ఓ కుటుంబం మొత్తం భవిష్యత్తు చీకటిలో కలిసిపోయింది. ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట మద్యమత్తులో జరిగే గొడవలు క్షణాల్లో హత్యలకు దారితీస్తున్నాయి. చిన్న అపార్థాలు, చిన్న మాటలు, చిన్న వివాదాలు మద్యమత్తులో పెద్ద నేరాలుగా మారుతున్నాయి. కోర్టులు శిక్షలు వేస్తాయి, పోలీసులు నిందితులను పట్టుకుంటారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. అనాథలైన కుటుంబాలకు న్యాయం జరిగినా ఆ లోటు ఎప్పటికీ తీరదు. మద్యం తాగిన వ్యక్తి తన జీవితాన్నే కాదు, తన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడతాడు. మత్తు దిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం వచ్చినా అప్పటికే ఒక కుటుంబం జీవితాంతం కన్నీళ్లలో మునిగిపోతుంది. ఒక్క క్షణం అదుపులో ఉంచాల్సిన కోపం, ఒక నిర్ణయాన్ని మార్చాల్సిన పరిస్థితి, ఒక అడుగు వెనక్కి వేసి ఉండాల్సిన సమయం, ఇవన్నీ దాటిపోయాక మిగిలేది జైలు జీవితం, శవపేటిక, కన్నీళ్లు మాత్రమే. మద్యం మత్తిచ్చేది ఆనందం కాదు, ఆవేశం. అది తెచ్చేది స్నేహం కాదు, శత్రుత్వం. అది నిర్మించేది కుటుంబం కాదు, విధ్వంసం.
తిరుపతిలో శ్రీనివాసుల ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఘటన ప్రతి కుటుంబానికి ఒక హెచ్చరిక. మద్యం మత్తులో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాలు శాశ్వతంగా మార్చేస్తుందని ఈ విషాదం మరోసారి మనందరికీ గుర్తు చేస్తోంది.